చిరంజీవి పుండు మీద కారం చల్లిన బాలయ్య, ఓర్చుకోలేక రియాక్ట్ అయిన నాగబాబు, మెగాస్టార్కి అదో తీరని అవమానం. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక వెళ్ళే కింద పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ మనం గమనించినట్లయితే చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య పచ్చగట్టి వేస్తే బొగ్గమంటుంది. మరి ఆ హీరోలకు కూడా ఒకరంటే ఒకరు పడదా? మనోవేదనలో ఉన్న చిరంజీవి బాలకృష్ణ తన ఘాటైన కామెంట్స్తో మరింత బాధ పెట్టాడు. ఈ యొక్క విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే సమాచారం గురించి ఇక్కడ 80ల వరకు బాలీవుడ్లో నందమూరి కుటుంబానిదే హవా. నందమూరి తారక రామారావు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా తిరుగులేని స్టార్ను అనుభవించారు. 1982లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు. అదే సమయంలో చిరంజీవి నటుడిగా ఎదుగుతున్నాడు. ఎన్టీఆర్ సినిమాలకు దూరం కావడంతో చిరంజీవి ఆయన స్థానంలోకి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత వీరు ఆటోమేటిక్గా మెగాస్టార్ కూడా వెళ్ళడం జరిగింది నెక్స్ట్ స్థాయికి. ఆ తర్వాత 90ల నాటికి చిరంజీవి స్టార్డమ్ పీక్స్కు చేరింది. అయినా ఆయన తిరుగులేని హీరో అయ్యాడు. ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ సైతం స్టార్ హీరో హోదాకైతే రాబట్టారు. పై చేయి మాత్రం చిరంజీవిదే. ఆయన మార్కెట్ అభిమాన గుణం మాత్రం నందమూరి అభిమానులు కొంటే ఎక్కువ అని చెప్పుకోవాలండి. ఈ విధంగా చూసినట్లయితే పైకి చిరంజీవి బాలకృష్ణ మంచిగా కనిపించిన కోల్డ్ వార్ నడిచేదనే వాదన కూడా ఉందండి. చిరంజీవి బాలకృష్ణ అభిమానులు మాత్రం తరచుగా కోట్లటకు దిగుతూనే ఉంటారు. నటుడిగా నందమూరి కుటుంబంపై పై చేయి సాధించిన చిరంజీవి రాజకీయ నాయకుడిగా విఫలమైతే చెందారండి. ఇక్కడ చూసినట్లయితే ఎన్టీఆర్ తర్వాత సీఎం అయిన నటుడిగా ఆయన రికార్డులను ఎక్కాలని అనుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. చిరంజీవి గేమ్ చేంజర్ అవుతాడు అనుకుంటే అంచనాలకు తలకిందులయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీఆర్పీ కేవలం 18 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుందని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత అనంతపురం ఆ పీఆర్పీ చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేయడంలో చకచకా జరిగిపోయి చిరంజీవి కెరీర్లో పొలిటికల్ ఎంట్రీ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి కూడా చిరంజీవి వేదనకు గురి అవుతాడు. తాను చేసిన అతిపెద్ద తప్పు రాజకీయాలకు రావడం అని చాలాసార్లు అయితే అనడం జరిగిందండి. తీరని వేదన అనుభవిస్తున్న చిరంజీవి బాలకృష్ణ కామెంట్ అయితే మరింత బాధించాయండి. పైసా వసూలు మూవీ విడుదల సమయంలో బాలకృష్ణ TV9 ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడండి. పవన్ కళ్యాణ్తో పాటు చాలామంది నటులు రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. మరింతమంది యువత రాజకీయాల్లో కూడా రావాలని మీరు పిలుపునిస్తారా అని యాంకర్ అడిగింది. అలా అడిగిన తర్వాత మన బాలకృష్ణ గారు వచ్చేసి నేను ఇవ్వను అన్నారు. బాలకృష్ణ రాజకీయాలు అంటే ఎమోషనల్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారు? గొప్ప నాయకుడిగా ఓడించి పార్లమెంటుకు వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నారు మన బాలకృష్ణ గారు. ఆ తర్వాత చిరంజీవి ఫెయిల్ అయ్యారు. ఆయన వల్లే కాలేదంటున్న బాలకృష్ణ నేరుగా విమర్శలు చేయడం వల్ల అభిమానులు వేదనకు గురి కావడం జరిగింది. బాలకృష్ణ కమెంట్పై చిరంజీవి ఏనాడు స్పందించలేదు. నాగబాబు మాత్రం 2019 బాలకృష్ణ మీద ఘాటైన కమెంట్స్ చేశారు. బ్లడ్ బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్ చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదు అంటూ వీడియోలు కూడా చేయడం జరిగిందండి. ఈ వివాదం మెల్లగా మనకైతే సమస్యందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళకైతే మెగా ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీ మీద మనకైతే ఇక్కడ కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. పబ్లిక్లో చూసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.